భీమశిఖర ఆయుర్వేద మూలిక వైద్యం అంటే అందరికీ నమస్కారములు. నేను నెల్లూరు నుంచి అండి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. అందరికీ నమస్కారములు. ఈరోజు కొత్త ఫార్ములాతో వచ్చానండి. ఈ కొత్త ఫార్ములా ఏంటి అంటే ఈ మధ్య ఎక్కువగా పక్షవాతం, కంఫవాతం, అర్ధాంగివాతం ఈ వాతాలన్నీ వస్తున్నాయి. అది ఎందుకు వస్తుంది? పక్షవాతం అంటే మనం నిద్ర సరిగా లేక, మన ఆహారం సరిగా లేక, మనం నిద్ర సరిగా లేక, మనిషి టెన్షన్తో ఈ అన్నిటికీ ఈ పక్షవాతం అనేది, ఈ నరాలు చిట్లిపోవడం, ఈ అన్నిటికీ ఏంటంటే ఈరోజు కొత్త ఫార్ములా అంటే ఇది చూడండి. ఇది వచ్చేసి వెల్లుల్లితో లేహము. ఇది 5 కిలోలు వెల్లుల్లి. ఈ 5 కిలోలు వెల్లుల్లిలో ఒక సేరు ఇది తేనె. ఇది అద్భుతమైన తేనె. ఇది నంద్యాల నుంచి తెప్పించి మన దగ్గర పంపించారు. ఇది నంద్యాల తేనె, అడవి తేనె అనమాట ఇది. తర్వాత దీంట్లో వచ్చేసి ఇది చూడండి. ఇది లవంగాలు ఒక 10 గ్రాములు, ఈ దాల్చిన చెక్క 20 గ్రాములు, పిప్పళ్ళు 20 గ్రాములు, జాజికాయ ఒక 10 గ్రాములు, యాలకలు 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, ఇది జంగిల్ హల్దా అంటాం, ఇది ఒక 10 గ్రాములు. ఇది వచ్చేసి ఇది సుగంధ ద్రవ్యం. ఇది వచ్చేసి అడవిది వచ్చేసి ఇది ఏంటంటే దీనికి గంధకం అంటాము ఇది. తర్వాత సొంటి చూర్ణం వచ్చేసి ఒక 15 గ్రాములు. చూడండి సొంటి చూర్ణము. తర్వాత జాజికాయ, ఈ జాజికాయ వచ్చేసి చూర్ణం చేసి 10 గ్రాములు. ఈ 10 గ్రాములు ఇవన్నీ మొత్తం వేసిన తర్వాత ఇది నల్ల జీలకర్ర ఇది అలా. తర్వాత వచ్చేసి లవంగాలు కూడా ఎలాంటి వేస్తారంటే ఈ మొగ్గ ఉండవా, ఈ మొగ్గ లేని ఈ మొగ్గ కానీ ఉంటే ఆయిల్ తిని ఉంటాయి అంత. కాబట్టి మొగ్గతో మనం చూర్ణం చేసి వేసుకోవాలా. ఇది ఎందుకు పనికి వస్తుందంటే ఇక్కడ నరాలు ఇది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇవి చచ్చిపోతారా? 4 బ్లాక్ అయిపోయినాడు చచ్చిపోడు మనిషి. ఆ విషయం ఇప్పుడు ఒకసారి లేహం మీరు వాడండి, చూడండి. దీని ఫార్ములా నేను చెప్తున్నాను. మీరు తయారు చేసుకునే పాటైతే మీరు తయారు చేసుకోవచ్చు. వైద్యులు లేని పక్షంలో నాకు సంప్రదిస్తే నేను మీకు పంపించగలుగుతాను. నేను ఒకటి కూడా ఇక్కడ దాచిపెట్టలేదండి. కొంతమంది చెప్తారు ఈ వీడియోలో అది ఒకటి దాంట్లో నాకు ఫోన్ చేయండి మీకు పంపిస్తానని కదా. దీన్ని నేను ఎదురుగా పెట్టేశాను. మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో నాకు మీరు ఫోన్ చేస్తే నేను పంపిస్తాను. 5 కిలోలు ఇది ఉండాలి వెల్లుల్లి పొట్టు తీసినవి. తర్వాత దాంట్లో వచ్చేసి ఆవు నాటు పాలు 1 లీటర్ వేసేసి దీన్ని ఇక్కడ బాగా ఇచ్చేసి అది పాలంతా నింగిపోవాలి. నింగిపోయిన తర్వాత ఈ చూర్ణాలన్నీ దాంట్లో వేసేసి లాస్ట్లో తేనె వేసి కావాలంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు మనం వేసుకోవచ్చు. దాంట్లో మనకు మంచిది. ఏది ఎక్కడ నరము బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ లేకపోయినా, తర్వాత 4 హోల్స్ బ్లాక్ అయిపోయినా, 1 బ్లాక్ అయినా పక్షవాతము, కంఫవాతము, తర్వాత అర్ధాంగివాతము, ఈ వాతాలన్నిటికీ అమృతమైంది. ఇది అమృతం అంటే అమృతమైంది, చాలా మంచిది. ఈ లేహం నేను చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నా. ఒకసారి నేను పెట్టాను, ఇచ్చాను, చూశాను. తర్వాత కీళ్ళ నొప్పులు, నరాలు నొప్పి, తర్వాత ఇక్కడ మనకు సయాటిక్ అంటారు, వీటన్నిటికీ పనిచేస్తుంది. ప్రతి నొప్పికి కీళ్ళ వాతం ఇక్కడ నొప్పులు అంటూ ఉంటారు. ఇది ఎక్కడికి పోయినా తగ్గదంటారు. ఈ అన్ని కీళ్ళ నొప్పులకి ప్రతి నొప్పికి పనిచేస్తుందండి. ఇంకొకటి ఏమంటే నా కాడ కలింగలేహం ఉంది. 120 కిలోలు ఉన్నవాడు 3 నెలలు 60 కిలోలకి వస్తాడు. 60 కిలోలు కావాలంటే 60 కిలోలు చేసుకోవచ్చు, 70 కిలోలు కావాలంటే 70 కిలోలు చేసుకోవచ్చు, 80 కిలోలు కావాలంటే 80 కిలోలు. ఎంత వెయిట్ తగ్గాలంటే అంత తగ్గించుకోవచ్చు. దాంట్లో మాయా మంత్రం ఏం లేదండి, మూలికలతో తయారు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే నా కాడ ఒక అమృత సంజీవిని నేను తయారు చేసి ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడ ఈడు బతకడు అంటే అది కానీ 40 రోజులు వాడితే ఏ రోగం సరే, ఏ రోగం అంటే క్యాన్సర్, ఎయిడ్స్, షుగర్, బీపీ, థైరాయిడ్, ఎన్ని రోగాలు ఉన్నా ఇది పూర్తిగా లివర్ చెడిపోయింది. దేనికైనా సరే అమృత సంజీవిని నా కాడ తయారు ఉంది. ఎవరైనా కావాలంటే వైద్యులు నేను పంపిస్తాను. మీరు తీసుకొని మీ పేరు చెప్పుకొని మీరు వాడుకోవచ్చు. నాకేం అబ్జెక్షన్ లేదండి. నేను ఈరోజు ఈ ఫార్ములాతో వచ్చాను కాబట్టి ఈ ఫార్ములా వైద్యులు తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. లేని పక్షములో ఏ వాతమైనా సరే, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఏ నొప్పైనా సరే
15 రోజుల్లోనే 10 రోజుల్లోనే మీకు రిజల్ట్ వస్తుంది. ఉంటానండి. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు, హిమశిఖర ఆయుర్వేద మూలిక వైద్యం.